మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక మాట చెప్పాలంటే నిన్న పోలీసులు అయితే పూర్తిగా దిగజారుడు వ్యవస్థ, మొత్తం అధికార పార్టీ చెప్పుచూతలనే పోలీస్ వ్యవస్థ పనిచేసింది. ఎక్కడ కూడా లేరు. 2000 మంది పోలీస్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పిళ్ళు. నిన్న మీరే ప్రెస్ మిత్రుల సాక్షులు. 2000 మంది పోలీసులు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కాగితం మీద చూపెట్టింది తప్ప ఎక్కడ కూడా 2000 మంది పోలీసులు కాదు కదా. ఎక్కడ కూడా పట్టుమని 10 మంది కూడా ఎక్కడ కూడా అవుపలేదు. నిన్న 5 గంటలకే వరంగల్ రోడ్ ప్రెజర్ ఉంటుందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం, వ్రాతపూర్వకంగా ఇచ్చినాం. వరంగల్ రోడ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎరెస్ట్వెల్ వరంగల్ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తే నిన్న 5 గంటలకే అసన్పత్తి, ఎల్లాపూర్ దగ్గర చేతులు ఎత్తేసిళ్ళు పోలీసు మొత్తం కూడా. అసలు వరంగల్ పార్కింగ్ సంబంధించినటువంటి అక్కడ నిన్న 5 గంటలకు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు మేమే ట్రాఫిక్ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చింది. లాఠీ పట్టుకొని, కట్టె పట్టుకొని. ఆ స్థితి ఎందుకు వచ్చిందో పోలీస్ అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇలా నౌకరీ అధికార పార్టీ కోసం నౌకరీ కాదు మీది. ఇదే ప్రభుత్వం మళ్ళీ ఉంటుందని చెప్పి అనుకోవద్దు. రేపు వచ్చే ప్రభుత్వం బరాబరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి మరి చిల్లర వ్యవహారాలు చేయవద్దని చెప్పి కూడా పోలీస్ అధికారులు మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నిన్న 5 గంటలకు వరంగల్ రోడ్ ట్రాఫిక్ క్లియరెన్స్లో ఏ ఒక్క పోలీస్ అధికారి అందుబాటులో లేరు. ఎమ్మెల్సీ గారు నేను ఎన్నిసార్లు ఫోన్లో ప్రయత్నం చేసినా ఏ ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు, మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము నిర్వాహకులమే, మేము మా ఫోన్ ఎత్తినటువంటి అధికారులు మీరు డ్యూటీ ఎక్కడ చేసిల్లని చెప్పి అడగదలుచుకున్నాం. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం, సెట్ల మాట్లాడని చెప్పినాం. స్థానికంగా అప్పట పోలీస్ దగ్గర అక్కడక్కడ సెట్లు ఉంటే సెట్ల మీ ఆఫీసుతో మాట్లాడినా బాబు, మేమే నిర్వాహకులం కదా, మీరు అనవసరంగా బారికేడ్లు అడ్డం పెడుతున్నారు, లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి రోడ్లకు బారికేడ్లు పెట్టడం ఎక్కడిది, ఇది బుద్ధిలేని వ్యవహారం అని చెప్పి కూడా నిన్న ఎంత చేసినా ఒక్కరు కూడా స్పందించలేదు. నిన్న 5 గంటలకే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు 5 గంటలకే పోలీస్ మొత్తం కూడా బ్యాక్ అయిన్లు, రిట్రీట్ అయిన్లు, పోలీస్ ఎక్కడ కూడా డ్యూటీ చేయలేదు. ఎక్కడ కూడా ఏ ప్లేస్లో కూడా నిన్న డ్యూటీ చేయలేదు. ముఖ్యమంత్రిగా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షలాది మంది ప్రజలు మీదికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు. ఏదైనా జరిగితే దాని బాధ్యులు ఎవరు? నిన్న అక్కడ ఒక 2 మహిళా కానిస్టేబుల్, ఒక జెంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ. నిన్న కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డి చుట్టూ చూడండి ఒకసారి. ఎక్కడ పోలీసు లేరు, గ్యాలీలో లేరు, రోడ్ల మీద లేరు, ఎక్కడ కూడా లేరు. నిన్న 12 కిలోమీటర్లు నడిచి తిరిగినాం మేము మొత్తం కూడా, ఎక్కడ కూడా లేరు. అన్ని వీడియోలు షూట్ చేసినాం. నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. 180 సీసీ కెమెరాలు షూట్ అయినాయి. ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాఠీ కింద వేసిల్లో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నిటి పట్ల కూడా మేము మరొకసారి రాష్ట్ర పార్టీకి ఇవాళ అందిస్తున్నాం. మా కమిటీ అందరం పోయి కేసీఆర్ గారి దగ్గర ఇవాళ సమావేశం ఉన్నది. ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసినాం. ప్రతిదీ కూడా మరి మా దగ్గర ఉన్నది. ఎక్కడ పోలీస్ పర్యవేక్షణ లేదని చెప్పడానికి అన్ని రకాల ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా ఇవాళ మా అధినేతకి ఇవాళ సమర్పిస్తాం. జరిగిన డ్రామా ఏందో, జరిగిన కుట్ర ఏందో తప్పకుండా సమాజానికి చెప్పాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఏది చేసినా ఇవాళ బారికేట్లను తన్నుకొచ్చి లక్షలాది మంది ప్రజలు సభకొచ్చి, ముఖ్యంగా యువత బ్రహ్మాండమైన రెస్పాన్స్, యువత కూడా ఎక్కువ పాల్గొన్నటువంటి, నాకు తెలిసి నేను 2001 నుంచి కేసీఆర్ గారు వెంట ఉన్నాను. 6 సభలకు నేను బాధ్యతతో పనిచేసిన, ఇది 6వ సభ. ఎప్పుడు కూడా ఇంత యూత్ ఉద్యమ సమయంలో ఉన్నారు. నిన్నటి సభలో మళ్ళీ చూసిన 10 ఏళ్ల గ్యాప్ తర్వాత, అంటే యువతలోనే వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారే రావాలని. కాబట్టి నేను ఈ సందర్భంగా మరొకసారి సహకరించిన మిత్రులకి, ముఖ్యంగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, పెద్దలు మా సతీష్ అన్న, అదేవిధంగా ఎలకర్తుర్తి మండల కమిటీ బాధ్యులు, గ్రామ కమిటీ బాధ్యులు, ముఖ్యంగా రైతులు, ఎక్కడ చిన్న ఇబ్బంది పెట్టకుండా రైతులకు మరి భూమి తొక్కుడు పడవచ్చు, ఇబ్బందులు కావచ్చు, అక్కడక్కడ రోడ్లు వేసిన కాడ కూడా ఇబ్బంది జరిగినా కూడా రైతులు బ్రహ్మాండంగా సహకరించారు. వారందరూ కూడా పండుగ వాతావరణంలో మరి డయాస్ దగ్గరికి 2-3 రోజుల నుంచే వారి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడున్న బంధువులను ఆత్మీయులను పిలుచుకొని
అక్కడ బ్రహ్మాండంగా మరి వారందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వారందరూ కూడా పేరు పేరున చేతులు జోడించి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.